Hi Andy, this is BVR. I am a physics lecturer. First of all, welcome to DVR Academy. Today we are discussing about internal resistance in potentiometer in the chapter of current electricity. So part 3 వీడియోలో పొటెన్షియోమీటర్ సంబంధించి 2 క్వశ్చన్స్ ఉంటాయని చెప్పుకున్నాను. అందులో పార్ట్ 2లో పొటెన్షియోమీటర్లో ఈఎంఎఫ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. కంపారిజన్ ఆఫ్ ఈఎంఎఫ్ అని చెప్తామండి. ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అది. ఈ చాప్టర్ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ పక్కాగా ఎగ్జామ్కి వస్తుంది. దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా నేను చెప్పుకోవడం జరిగింది పార్ట్ 3 వీడియోలో. సో ఇట్ ఈస్ ద పార్ట్ 4 వీడియో ఇన్ కరెంట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్. ఇన్ దిస్ పార్ట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద పొటెన్షియోమీటర్ ఆఫ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. సో పొటెన్షియోమీటర్లోని ఇంటర్నల్ రెసిస్టెన్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇది కూడా 8 మార్క్స్ కి చాలా సార్లు రిపీట్గా వచ్చిన క్వశ్చన్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోతున్నాం. ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ క్వశ్చన్ ఎలా అడుగుతున్నారో చూడండి. సో ఇదండి క్వశ్చన్ అడుగుతున్నది. స్టేట్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్. Explain with the help of circuit diagram how the potentiometer is used to determine the internal resistance of the given primary cell. సో మీకు ఈ క్వశ్చన్ అర్థం అవ్వాలి అంటే పార్ట్ 2లో ఉన్నటువంటి కంపారిజన్ ఆఫ్ ఈఎంఎఫ్ క్వశ్చన్ చూడాలండి. అక్కడ సర్క్యూట్ డయాగ్రామ్ లో ప్రైమరీ సర్క్యూట్ ఎలా కనెక్ట్ చేసాం, సెకండరీ సర్క్యూట్ ఎలా కనెక్ట్ చేసామో తెలిస్తే సేమ్ యాస్టీజ్ గా దాన్ని బేస్ చేసి చెప్తాం కాబట్టి తెలుస్తుందమ్మా. ఇన్ కేస్ మీకు కనుక పార్ట్ 2 వీడియోలో ఈ క్వశ్చన్ మీకు అర్థం అవ్వాలంటే పార్ట్ 2 వీడియో చూడాలి. పార్ట్ 2 వీడియో చూడని వాళ్ళు ఎవరు ఉంటే కనుక ప్లీజ్ అది చూడండి. దాని తర్వాత ఇది చూడండి. పార్ట్ 2 సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ ఆల్రెడీ మనకు అక్కడ కింద ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్ చూసి పార్ట్ 2 వీడియో చూసిన తర్వాతే పార్ట్ 4 వీడియోకి వస్తే బాగా క్లియర్గా ఉంటుందమ్మా. డైరెక్ట్గా మీరు పార్ట్ 4 వీడియో చూసినట్లయితే మేబీ అర్థం కాకపోవచ్చు. సో ప్లీజ్ ఫాలో ద పార్ట్ 2. ఆఫ్టర్ దట్ ద పార్ట్ 4 వీడియో. స్టేట్ అండ్ వర్కింగ్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్. సో పార్ట్ 2లో ఎలా అయితే రాసామో సేమ్ అలాగే రాస్తాం. ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ అమ్మా. The total potential difference, the total potential difference of the uniform wire, the total potential difference of the uniform wire is directly proportional to its total length. Its total length. We know that V is equal to R, but R is equal to rho L by A. V is equal to I rho L by A. V is equal to I rho by A into L. సో ఇక్కడ మనం దట్ ఈజ్ V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L మనం రాసినటువంటి ప్రిన్సిపల్ అండి. దాన్ని డెరైవ్ చేస్తున్నాం. ప్రిన్సిపల్ని డెరైవ్ చేస్తున్నాం. ఈ బ్రాకెట్లో ఉన్న దాన్ని మొత్తం కనుక K అనుకున్నట్లయితే V ఈజ్ ఈక్వల్ టు KL అమ్మా. సో V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L. ఇట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్. సో మనం తీసుకున్నటువంటి టోటల్ వైర్
టోటల్ పొటెన్షియోమీటర్ వైర్ లో స్టార్టింగ్ పాయింట్ ఏ నుంచి ఎండింగ్ పాయింట్ బి వరకు ఉన్న టోటల్ లెంత్ ఎల్ అయితే టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ ద యూనిఫామ్ వైర్ వి అవుతుందమ్మా. సో మన ప్రిన్సిపల్ కండిషన్ నుంచి ద టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ ద యూనిఫామ్ వైర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ టోటల్ లెంత్ అన్నాం. సో వి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్ తీసుకున్నాం, దాన్నే ప్రూవ్ చేసాం. దీనికి 2 మార్క్స్ అండి. ఇంతవరకు రాస్తే 2 మార్క్స్. పార్ట్ 2 వీడియోలో కంపారిజన్ ఆఫ్ ఈఎంఎఫ్ కూడా ప్రిన్సిపల్ ఇదే అవుతుంది, రెండింటికి సేమ్. నెక్స్ట్ అమ్మా ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ సెల్, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది సెల్ డయాగ్రామ్ చూడమ్మా. అందుకనే మనం చెప్పాం పార్ట్ 2 వీడియోలో ఎలా అయితే మనం క్వశ్చన్ డెరైవ్ చేస్తున్నామో సేమ్ యాజ్ అలాగే డెరైవ్ చేస్తున్నాం. కాబట్టి ప్లీజ్ అండి పార్ట్ 2 చూసిన తర్వాత మాత్రమే పార్ట్ 4కి రండి, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు. మా ఇక్కడ చూసినట్లయితే ప్రైమరీ సర్క్యూట్, వైర్ ఎడ్జ్ ఏ బి, బ్యాటరీ ఆఫ్ ఈఎంఎఫ్, రియోస్టాట్, ప్లగ్ కి కే, బ్యాటరీ ఆఫ్ ఈఎంఎఫ్ ఈ, రియోస్టాట్ ఆర్ఎస్, ప్లగ్ కి కే, ద కరెంట్ పాసింగ్ త్రూ ద సర్క్యూట్ ఐ. సో ఏ అనే పాయింట్ నుంచి అమ్మా సెల్ ఆఫ్ ఈఎంఎఫ్ తీసుకుంటున్నాం. ఇట్ ఈస్ టేకెన్ యాజ్ E1. ద కీ ఆఫ్ ద సెల్ ఆఫ్ ఈఎంఎఫ్ E1 ఈజ్ K1. నెక్స్ట్ రెసిస్టెన్స్ బాక్స్, it is galvanometer capital G. సేమ్ అమ్మా స్టార్టింగ్ ఏ అనే పాయింట్ దగ్గర నుంచి ఇంతవరకు లెంత్ L1, ఏ అనే పాయింట్ G పాయింట్ వరకు లెంత్ L2. సర్క్యూట్ కరెంట్ ఎలా పాస్ అవుతుంది. సో ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుందమ్మా V. ఇది సెల్ ఆఫ్ ఈఎంఎఫ్ E. ఫస్ట్ డయాగ్రామ్ వేస్తే అమ్మ డయాగ్రామ్ చూస్తూ మీరు మ్యాటర్ రాయొచ్చు. అందులో ఇటువైపు ఉన్నదంట ప్రైమరీ సర్క్యూట్, మన కర్సర్ ఉన్నది ప్రైమరీ సర్క్యూట్, ఈ పైన మొత్తం సెకండరీ సర్క్యూట్ అవుతుంది. దానికి మనం కన్స్ట్రక్షన్ రాయాలి. పార్ట్ 2లో కూడా రాస్తాం. ఇన్ ప్రైమరీ సర్క్యూట్, రెండింటిలో ప్రైమరీ సర్క్యూట్ సేమ్. ఇన్ ప్రైమరీ సర్క్యూట్ cell of EMF capital E, rheostat RH, and plug key K are connected in series. ప్రైమరీ సర్క్యూట్ ఎలా కనెక్ట్ చేసి అందులో ఏమున్నాయో చెప్పాను. ప్రైమరీ సర్క్యూట్ ఒక సెల్ ఆఫ్ ఈఎంఎఫ్ ఉందండి, ఈ రియోస్టాట్ ఆర్హెచ్, ప్లగ్ కి కే,
ఆ మూడింటిని కూడా సిరీస్ లో కనెక్ట్ చేసామని చెప్తున్నాం. నెక్స్ట్ ఇన్ సెకండరీ సర్క్యూట్, cell of EMF E1 and resistance box are connected in parallel. Let K1 be the key of EMF. E1 is connected to galvanometer. Is connected to galvanometer. సో జాగ్రత్తగా చూడండి, ప్రైమరీ సర్క్యూట్ రాసాం, అందులో ఏముందో రాసాం, ఎలా కనెక్ట్ చేసాం రాసాం. సెకండరీ సర్క్యూట్ లో E1 అనేది సెల్ ఆఫ్ ఈఎంఎఫ్, ఆర్బి అంటే రెసిస్టెన్స్ బాక్స్, అవి రెండు ప్యారల్ లో ఉన్నాయి. K1 అనేది E1 అనే సెల్ యొక్క కీ కాబట్టి దాన్ని గాల్వానోమీటర్ కనెక్ట్ చేసాం. ఇది సెకండరీ సర్క్యూట్. సో ప్రైమరీ సర్క్యూట్, సెకండరీ సర్క్యూట్ కంప్లీట్ అయిపోయిందమ్మా. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. Now the key K1 is closed. The key K1 is closed. So current passing through EMF E1, that is E1 is directly proportional to L1 E1 is equal to KL1. ఈసారి రెసిస్టెన్స్ బాక్స్ ని పాస్ చేస్తే అమ్మా, then the key K1 is open, the current passing through resistance box, that is V is directly proportional to L2, V is equal to KL2, V is equal to KL2. Then the key K1 is open, the current passing through resistance box, V is directly proportional to L2, V is equal to KL2. From equations 1 and 2, we get E1 by V is equal to KL1 by KL2. E1 by V is equal to L1 by L2. Equation number 3. Equation number 3.
ఈక్వేషన్ నెంబర్ 3. చూడండి ఇక్కడ ఇంతవరకు మనకి పార్ట్ 2 వీడియోలో మీకు చూస్తే ఇంతవరకు అర్థమవుతుంది. ఈ తర్వాత దీనికి ఇంటర్నల్ రెసిస్టెన్స్ కనుక్కోమన్నాడు. యాక్చువల్ మన క్వశ్చన్లో వాడు చెప్పింది ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటే స్మాల్ ఆర్ అమ్మ. మనకు వచ్చిన ఈక్వేషన్ 3లో స్మాల్ ఆర్ గురించి ఏమీ లేదు. కాబట్టి మనం ఏం చేస్తున్నామండి అంటే సర్క్యూట్లో సెకండరీ సర్క్యూట్లో ఉన్నటువంటి టోటల్ ఈఎంఎఫ్ని అక్కడున్న టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్కి ఈక్వల్ చేస్తున్నాం. కాబట్టి మనకు కావాల్సిన ఈక్వేషన్ వస్తుంది. కొంచెం జాగ్రత్తగా చూడండి. we know that total EMF is equal to total potential difference. Total EMF అంటే E1 is equal to potential difference అంటే V plus IR, I small r. But I is equal to V by R. So E1 is equal to V plus V by capital R into small r. రెండిట్లో నుంచి అమ్ముడు V కామన్ తీస్తే 1 ప్లస్ స్మాల్ ఆర్ బై క్యాపిటల్ ఆర్. మా వీటి వచ్చేస్తేరా E1 by V is equal to 1 plus small r by capital R. 1 plus small r by capital R. ఇప్పుడు అందులో మనకు స్మాల్ ఆర్ మాత్రమే కావాలండి. స్మాల్ ఆర్ మాత్రమే కావాలి. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 3 ఫ్రమ్ ఈక్వేషన్ 3 E1 by V is equal to L1 by L2. దాన్ని రాస్తే అమ్మ L1 by L2 is equal to 1 plus small r by capital R, but here we want to small r. L1 by L2 minus 1 is equal to small r by capital R. Therefore, small r. సరే పాయింట్ రాద్దాం. The internal resistance. The internal resistance of the cell is small r is equal to capital R into 1 minus కాదండి L1 minus L2 L1 minus L2 by L2. ఇది ఫార్ములా. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సెల్ స్మాల్ ఆర్ ఇస్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ ఇంటూ L1 మైనస్ L2 బై L2. ఇక్కడ స్మాల్ ఆర్ అనేది ఇంటర్నల్ రెసిస్టెన్స్ అమ్మా. క్యాపిటల్ ఆర్ అంటే ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. L1 అంటే ఫస్ట్ బ్యాలెన్సింగ్ లెంత్, L2 అంటే సెకండ్ బ్యాలెన్సింగ్ లెంత్. దీంతో పార్ట్ 4 వీడియో కంప్లీట్ అయిపోయిందండి. మా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అమ్మా. పార్ట్ 2 వీడియో కార్డ్ నోటిఫికేషన్ ఉంటుంది, చూసి దాని తర్వాత పార్ట్ 4 వీడియో ఫాలో అవ్వండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. We will meet next video. Okay, bye.